మీ ఇద్దరి మధ్య అక్రమ సంబంధం ఉందని పత్రికలు మీడియా కథనాలు ప్రచారం చేశాయి. దానికే సమాధానం చెప్తారు? చెప్పలేదు. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య అక్రమ సంబంధం ఉంది కనుక. కరుణ తన అందంతో మాటలతో మగవాళ్ళని ఆకర్షించే ఒక వ్యభిచారిణి. నో 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 నో. నేను నిజం తెలుసుకునేంత వరకు ఇటు మీరు కానీ అటు చందు కానీ బయటపడ్డారా? లేదు. మీరు నిజాలు దాచడం తప్పు కాదు గాని ఆ నిజం నేను నిరూపించడం తప్పైందా? మేమిద్దరం నిజం దాచింది మా కోసం కాదు, నీ కోసం. నువ్వెక్కడ అన్యాయం అయిపోతున్న భయంతో చందు వద్దు వద్దు అంటుంటే తన ఉనికిని నీ దగ్గర దాచాడు. నీ మంచి కోసం చేసింది కూడా నీకు తప్పలా కనిపించిందా? ఏంటండి మంచి మంచి చేస్తున్నాను అనుకొని మీరిద్దరూ నన్ను ఎంత బాధ పెట్టారో తెలుసా? మీరు తప్ప నాకు మరో లోకమే లేదనుకున్నాను. మీరు ఒక్క క్షణం కనిపించకపోతేనే విలువిల్లాడిపోయేదాన్ని. అలాంటిది మీరు నా కళ్ళ ముందే ఆ కరుణతో కలిసి తిరిగారు, కరుణతో మాట్లాడారు. ఇది మాత్రం అన్యాయం కాదా? అమృత, తను కరుణ కాదు, చందు. ఆ విషయం నాకిప్పుడు తెలిసింది, కానీ అంతకు ముందు తెలీదు. నేను మాత్రం నాకు అన్యాయం జరిగిందనే ఏడ్చాను. నాకు మీరు ద్రోహం చేస్తున్నారనే మీ ముందు కన్నీళ్లు పెట్టుకున్నాను. ఈ రోజు కోర్టులో అందరి ముందు కరుణే చందు అని నిర్భయంగా చెప్పిన వాళ్ళు నా దగ్గర ఎందుకు చెప్పలేదు? అంటే నా మీద మీకు నమ్మకం లేదు, నేను అర్థం చేసుకుంటానో లేదో అనే భయం కదా? అలాంటిదేం లేదు అమృత. అసలు నీ గురించి ఎవరు తప్పుగా అనుకోవడం లేదు. నిజంగా ఏ పాపం తెలియని నీకు అన్యాయం జరగకూడదనే అందరూ అనుకున్నాం. అదే మంచి ఒపీనియన్ ఇప్పుడు కూడా ఉంచుకోండి. నేనేదో కావాలని మిమ్మల్ని కోర్టుకి ఏడ్చానని ఎందుకు అనుకుంటారు? నేను కూడా మీ మంచిని కోరి కోర్టుకెక్కాను. అందరి ముందు కరుణగా మీకు ఉంపుడుగత్తుగా ముద్రపడిన చందుని ఒక గొప్ప మనిషిగా మీకు భారీగా ప్రపంచానికి పరిచయం చేయడం కోసం ఇంత కష్టపడుతున్నాను. ఇప్పుడు కరుణే చందు అని మీ నోటితో మీరే ఒప్పుకున్నారు. రేపు కోర్టు కూడా డిక్లేర్ చేస్తుంది. ఆ తర్వాత మిమ్మల్ని చందుని కలిపేస్తాను. అప్పుడు మీకు చందుకి న్యాయం జరిగినట్టే. మరి నువ్వు? నేను చందు తర్వాతనే చందు స్థానంలోకి వచ్చాను గాని చందు స్థానం నాకే కావాలని కోరుకునే మనిషిని కాను. ఇదిగో ఇదే చందుకి నచ్చంది. అందుకే అయిన వాళ్ళందరికీ దూరం అయిపోయింది. నా మాట వినమృత, ఇప్పటికి జరిగింది చాలు. కేసు విత్డ్రా చేసుకో. మన ఇంటి పరువుని 10 మందిలో పెట్టకు. అక్కడ నిన్ను అవమానించినా చందుని అవమానించినా నేను తట్టుకోలేను. అవసరం లేదు. మీరిద్దరూ మాటలతో లొంగే మనుషులు కాదు. లేదు, చందుని మీ భార్యగా ఇంటికి తీసుకొస్తానని మాట ఇవ్వండి, అప్పుడు కేసు వెనక్కి తీసుకుంటాను. మీరు ఒప్పుకోరు, చందు అంతకంటే ఒప్పుకోదు. అలాగే నేను ఒప్పుకోను. త్యాగం మీకే కాదు, నాకు తెలుసు. నాకంతా అయోమయంగా ఉంది భార్గవ్ గారు. అసలు అక్కడ కోర్టులో ఏం జరుగుతుందో నాకు ఒక్క ముక్క కూడా అర్థం కావట్లేదు. నేననుకుందే జరుగుతుంది చక్రవర్తి. అసలు ఆ కరుణేంటండి? నేను చందునే కాదంటుంది. నువ్వు చందువేన్ రాజా కోర్టులో చెబుతుంటే తను అసలు కాదంటే కాదంటుందేంటి? నాకు నిజంగా డౌట్ వస్తుంది మేడం. నిజంగా తను చందునా కరుణానా? చూసావా, నీకు కూడా అనుమానం వచ్చేలా చేసింది. దట్ ఈస్ చందు. ఎంతైనా చందు తెలివితేటల్ని, తన పట్టుదలని చూస్తుంటే శత్రువైనా కూడా నాకు పొగడాలనిపిస్తుంది చక్రవర్తి. ఎట్టి పరిస్థితుల్లోనూ తను చందుగా బయటపడకూడదు అనుకుంది. దానికోసం ఎంత కష్టమైనా పడుతుంది. ఆ అమృత కోసం ఎంతలా కష్టపడుతుందో చూడు. తను చందుని అని బయటపడితే ఎక్కడ అమృతకు అన్యాయం జరుగుతుందోనని ఎంత పోరాడుతుందో.
అమృతకి అన్యాయం జరగకూడదని చందు కష్టపడుతుంది ఓకే, కానీ అమృత కోర్టులో ఏం వాదించిందో చూడండి. రాజాకరణలు కలిసి ఉండాలని కోరుకోవడం ఏంటండి? తనకు విడాకులు కావాలని కోరుకోవాలి, కానీ వాళ్ళిద్దరూ కలిసి ఉండాలని కోరుకోవడం ఏంటి? పిచ్చి కాకపోతేను. అది పిచ్చిది, అమాయకురాలు కాబట్టే ఇంతకాలం మనం చెప్పింది నమ్మింది, మన చేతిలో కీలు బొమ్మైంది. హ, కానీ ఇప్పుడు ఆవిడికి అర్థమైంది కదా. ఏం జరిగినా రాజాకి మాత్రం ఎటు చూసినా నష్టమే చక్రవర్తి. ఆయనకేమో నష్టం అండి? అమృతకు విడాకులు ఇస్తే చందుతో కలిసి బతుకుతాడు, చందు కాదంటే అమృతతోనే కంటిన్యూ అవుతాడు. ఎలా చూసుకున్నా అతను సేఫ్గానే ఉన్నాడు. మీరిచ్చిన షాక్కి రాజా కాలు చేయి పడిపోయి మంచాన పడుంటాడనుకుంటే చక్కగా రికవరీ అయ్యాడు. ఉన్న ఆస్తి మొత్తం పోగొట్టుకుని అడుక్కు తింటాడు అనుకుంటే మళ్ళీ ఆ కరుణ అతన్ని కోటీశ్వరుని చేసింది. కనీసం ఇప్పుడైనా కోర్టులో అమృత విడాకులు తీసుకుంటే తను ఒంటరివాడైపోతాడు అనుకుంటే ఆ కరుణ ఎక్కడ కూడా అతన్ని కాపాడే ప్రయత్నం చేస్తుంది. ఎంతకాలం కాపాడుతుంది చక్రవర్తి? నేను చందుని కాదు అని అంత గట్టిగా వాదిస్తుంటే ఇంకేం చేస్తారు మేడం? తనకు శిక్ష పడినా పర్వాలేదు అంటుంటే ఎవరైనా ఏం చేయగలరు చెప్పండి? అమృతకి కోర్టు విడాకులు ఇవ్వాలి అంటే ఆవిడ చందు అని ప్రూవ్ అవ్వాలి. అసలు అది సాధ్యమవుతుందంటారా? అది నిజమైనప్పుడు ఎందుకు సాధ్యం కాదు చక్రవర్తి? అదే ఎలా? నేనున్నాను కదా. కరుణే చందు అని ప్రూవ్ చేయడానికి కావలసిన సాక్ష్యాలన్నీ నేనందిస్తాను. కోర్టులో కరుణే చందు అని ప్రూవ్ చేస్తాను. అమృతకి విడాకులొస్తాయి, కానీ చందు మాత్రం ఎవ్వరికీ కనిపించకుండా వెళ్ళిపోతుంది. అప్పుడు రాజా బ్రతుకు ఎటూ కాకుండా పోతుంది. మీ మాటలు మాత్రం నమ్మేలా ఉంటాయి భార్గవ్ గారు. చేతలు కూడా అలాగే ఉంటాయి చక్రవర్తి. వెయిట్ అండ్ వాచ్. ఏమండి, కేసు ఓడిపోయారా? నేను ఎక్కడ గెలుస్తానోనని నీకు చాలా కంగారుగా ఉంది కదూ. మరి ఉండదా ఏంటి? ఒకవేళ మీరు గెలిస్తే అమృతకి ఎక్కడ అన్యాయం జరుగుతుందోనని ఒకటే భయపడిపోతేను. నువ్వేం భయపడాల్సిన పని లేదు. నేను గెలుద్దాం అనుకుంటున్నా ఆ చందు నన్ను గెలవనివ్వకుండా అడ్డుపడుతూనే ఉంది. చందునా? అదే ఆ రాజాకి మొదటి భార్య. ఓహో, సరే. ఆ అమ్మాయి ఎంత మంచిదో తెలుసా? నేను అమృతని కోర్టులో గెలిపించడానికి ప్రయత్నిస్తుంటే అదే అమృతని జీవితంలో గెలిపించడం కోసం ఆ చందు ప్రయత్నిస్తోంది. అమృత చెప్పిన దాంట్లో అక్షరం కూడా తేడా లేదు అహల్య. ఆ చందు అంత మంచి అమ్మాయి. నిజంగా ఈ రోజు కూడా రాజా చందులు కలిసి బతకాలనే అమృత చాలా కష్టపడుతోంది. కరుణకి రాజాకి మధ్య అక్రమ సంబంధం ఉందని వాదించాల్సి వచ్చింది. వాళ్ళిద్దరూ భార్యాభర్తలని నాకు తెలుసు, కానీ తప్పలేదు అహల్య. పవిత్రమైన భార్యాభర్తల బంధాన్ని అలా తప్పుగా చిత్రీకరించటం నా మనసుకి బాధ అనిపించినా తప్పలేదు. తప్పదన్నప్పుడు మీరు మాత్రం ఏం చేస్తారులేండి. కానీ అంత జరుగుతున్నా కూడా కరుణలో ఏమాత్రం చలనం లేదు తెలుసా? తను మాత్రం ఆ రాజాకి కరుణకి విడాకులు రాకుండా చేయటం కోసం తను శాయశక్తులా కష్టపడుతూనే ఉంది. కోర్టులో అందరి ముందు కరుణని చాలా అవమానించి మాట్లాడాను. కోపంలో తనే చందు అని చెప్తుందని చాలా ప్రయత్నం చేశాను, కానీ ఒప్పుకోలేదు. చివరకు రాజా అయినా బయటపడ్డాడు గాని తను మాత్రం ఒప్పుకోలేదు.
తను చందు కాదు అని తేల్చేసింది. ఎందుకు? ఎందుకేమిటి? అమృతకి విడాకులు రాకూడదు అని. ఆ అమ్మాయి అంటే మాత్రం నిరూపణ కాకుండా ఉంటుందండి? ఇప్పుడు కేసు అటు డైవర్ట్ అయింది. చందుకు కావాల్సింది కూడా అదే. మీరు చందు గురించి చెప్తూ ఉంటే నాకు జాలేస్తోందండి. నీకే అలా ఉంటే అక్కడ కోర్టులో వాదించేవాడిని నాకెలా ఉండాలి? ఏ స్త్రీమూర్తి అంతటి త్యాగం చేయగలదు? తన భర్తకి 25 ఏళ్లు దూరం అయింది. కన్నబిడ్డతో అయినా బతికిందా అంటే అది లేదు. అసలు ఆ చందుని చూస్తుంటే అయ్యో పాపం అనిపించింది. ఒక్క నిమిషం పాటు చందుని రాజాని కలపటమే న్యాయం అనిపించింది నాకు. మరి అమృత అన్యాయం అయిపోదండి? పైగా తనకు కూతురు కూడా ఉంది. ఎప్పుడో చిన్నప్పుడు అమ్మా నాన్న విడిపోయారంటే పర్వాలేదు, కానీ ఈ వయసులో విడిపోతే ఆ అమ్మాయి భవిష్యత్ ఏమవుతుందండి? అదే నాకు అర్థం కావటం లేదు. మరేం చేస్తారండి? అమృతకు న్యాయం జరగాలని నేను అనుకుంటాను, కానీ చందు గురించి మీరు చెప్తూ ఉంటే చందు కూడా న్యాయం జరగాలనిపిస్తోంది. కర్ర విరక్కుండా పాము చావకుండా న్యాయం జరగాలి అంటే కష్టం. న్యాయశాస్త్ర చరిత్రలోనే మొట్టమొదటిసారి న్యాయదేవత కళ్లకు గంతలు విప్పి న్యాయం చెప్పాల్సిన పరిస్థితి వచ్చేట్టుంది. రేపు ఈ కేసు ఎటు వెడుతుందో, ఏ మలుపు తిరుగుతుందో. నా భర్త నన్ను చాలా రోజుల నుంచి మోసం చేస్తున్నారు సార్. నేను ఆయన నుంచి విడిపోవాలని కోరుకుంటున్నాను. కరుణ తన అందంతో మాటలతో మగవాళ్ళని ఆకర్షించే ఒక వ్యభిచారిణి. ఆ డబ్బు కోసమే రాజాతో అక్రమ సంబంధం పెట్టుకుంది. నా క్లయింట్ కాపురంలో చిచ్చు పెట్టింది. హలో, ఏం చేస్తున్నారు? ఒంటరిగా ఏ టెర్రస్ మీదనో అటూ ఇటూ తిరుగుతూ నేనెందుకు చందుని కాదన్నానా అని ఆలోచిస్తున్నారా? నా మనసుని చాలా బాగా అర్థం చేసుకుంటావు కదా చందు. అందుకే నేను ఈ టైంలో ఏం చేస్తున్నానో చెప్పగలిగావు. మీలో సగాన్ని కదండి, ఆ మాత్రం తెలీదా? నాలో సగము అన్నదానివి కోర్టులో అందరి ముందు అసలు నువ్వు చందువే కాదు అని ఎలా అన్నావు? ఎందుకన్నావు? నేను ఎంత బాధపడుంటానో నువ్వేమన్నా ఆలోచించావా చందు? అందుకేగా ఫోన్ చేశాను. అంటే నేను బాధపడతానని తెలుసు. చందువి కాదు అని ఒక్క మాట అనేస్తే నువ్వు చందువి కాకుండా పోతావా? నువ్వు చందువి అని నిరూపించడం నాకు చేత కాదనుకుంటున్నావా? మీరు నిరూపించగలరు కాబట్టి దయచేసి ఆ ప్రయత్నం చేయొద్దు అని మిమ్మల్ని బతిమాలుకుంటున్నానండి. నా పరిస్థితి ఏంటో నాకు అర్థం కావట్లేదు చందు. ఒకవైపు చూస్తే నువ్వు చందువి, నేను నీకే దక్కాలి. అమృత మాత్రం విడాకులు తీసుకుని దూరంగా వెళ్ళిపోవాలని ఆలోచిస్తుంది. ఇటు చూస్తే నువ్వసలు చందువే కాదు అని తప్పించుకోవాలని చూస్తున్నావు. నేనెందుకలా అన్నానో మీకు తెలీదా? నాకు తెలుసు, నీ గురించి తెలుసు, అమృత గురించి తెలుసు, కానీ నీకే నా గురించి తెలియటం లేదు. నా మనసుని ఎవరు అర్థం చేసుకోవడం లేదు. నిన్ను ఎవరి మాట గౌరవించాలి, ఎవరికి న్యాయం చేయాలి? మీరు అమృతకే న్యాయం చేయాలి. పొరపాటున కూడా తనకి మాత్రం విడాకులు ఇవ్వడానికి ఒప్పుకోకండి. మరి అమృత ఊరుకుంటుందా? అమృత సంగతి నేను చూసుకుంటాను. నేను చందుని కాదని నా పోరాటం నేను చేస్తాను. కానీ మీరు మాత్రం అమృతకు విడాకులు ఇస్తానని మీ నోటితో అనడానికి వీల్లేదు. మీరలా అన్నారు, ఆ క్షణం నుంచి ఈ చందు మీకు శాశ్వతంగా దూరం అయిపోతుంది. ఓ, అంటే ఈ రకంగా నన్ను బెదిరిస్తున్నావా చందు?
బెదిరింపు కాదండి, జరగబోయే నిజం. 600 అమృతకి మాత్రం మీరు విడాకులు ఇవ్వకూడదు. ఇది నా మీదొట్టు, అంతే. మీ ఇష్టం చందు. ఎవరి ఆలోచనలు వాళ్ళవి, ఎవరి తలరాతలు వాళ్ళవి. కానివ్వండి. మీ ఇద్దరి మధ్యన నేను కేవలం నిమిత్త మాత్రుడిగా మిగిలిపోతున్నాను. ఏమండి, పరిస్థితుల్ని అర్థం చేసుకోగలిగే మీరే అలా అంటే ఎలాగండి? అమృత అమాయకురాలు. తన మంచితనంతో తనకు తానే అన్యాయం చేసుకుంటుంది. అమృతని కాపాడడం మన కనీస ధర్మం అండి. నువ్వు ధర్మాల గురించి మాట్లాడుతున్నావు, నేను మనుషుల గురించి మాట్లాడుతున్నాను. బంధాల గురించి బాధపడుతున్నాను. ఏ బంధం నిలబడితే ఏ బంధం తెగిపోతుందోనని విలువిల్లాడిపోతున్నాను చందు. అగ్ని సాక్షిగా 7 అడుగులు నడిచి, వేద మంత్రాల సాక్షిగా జీలకర్ర బెల్లం నెత్తిన పెట్టి మంగళసూత్రం మెడలో కట్టింది అమృతకి. నా మెడలో వేసిన పసుపు తాడు కేవలం ఆవేశంతో కట్టింది. కాబట్టి వేద మంత్రాలతో కట్టిన ఆ తాలికే మీరు విలువ ఇవ్వాలి. అంటే ఆవేశంలో కట్టిన తాలికి విలువ లేదు అంటున్నావా? విలువ లేకుండానే మనం మనసులు పంచుకున్నామా? విలువ లేకుండానే మనుషులుగా దగ్గరై బిడ్డని కన్నావా? వద్దండి, దయచేసి ఇంకా ఇంకా అర్థాలు వెతికి నన్ను ఇబ్బంది పెట్టకండి. మీరు మాత్రం అమృతకి విడాకులు ఇవ్వడానికి వీల్లేదు. నా మాట కాదంటే నేను బతకను. ఇది నిజం, అంతే. ఉంటారు. ఏంటమ్మా, మీ ఆయన మనసుకి సంకెళ్ళు వేస్తున్నావా? ఇలాంటి బెదిరింపులతోనే రాజా జీవితంలో ప్రశాంతత అనేది లేకుండా పోయిందమ్మా. ఒకవైపు నువ్వు, మరోవైపు అమృత. మీ ఇద్దరి మధ్య నలిగిపోతున్నాడమ్మా. మరేం చేయండి డాడీ? అమృతకి ఎంత నచ్చ చెప్పినా విననప్పుడు నేను మరో మార్గంలో తనకి న్యాయం చేయాలి కదా. అమృతకి న్యాయం జరగాలంటే నీకు అన్యాయం జరగాలి. మీ ఇద్దరిని చూస్తున్నా నాకు రాజాకి ఎలా ఉంటుందో తెలుసా? వేలు మాదే కన్ను మాదే అన్నట్టుగా ఉంటుంది. పోనీ మీరే న్యాయం చెప్పండి డాడీ. అమృతని ఆయన నుంచి తరిమేసి నేను వెళ్ళి కాపురం చేయాలా? అమృత కూడా మీ కూతురు లాంటిదే కదా. మీరైతే ఏం చేస్తారు? వెనకటికి పులి జింక వెంట పడుతుంటే జింక పరిగెత్తి పరిగెత్తి దేవుడి దగ్గరికి వచ్చి, అన్యాయంగా ఈ పులి నన్ను చంపుతుంది స్వామి, మీరే న్యాయం చేయండి అని అడిగిందంట. దానికి ఆ పులి దేవుడితో, మిగిలిన జంతువులకి గడ్డైనా తిని బ్రతకమన్నావు, కానీ నాకు మాత్రం మాంసం తప్ప మరొకటి ఆహారంగా ఇవ్వలేకపోయావు, మరి నేను ఆకలితో చచ్చిపోతే అది న్యాయమా అని అడిగిందంట. ఒకటి బ్రతకాలంటే మరొకటి చావాలి. అప్పటికి గాని ఆ దేవుడికి తను చేసిన తప్పు అర్థం కాలేదు. మరి ఏం సమాధానం చెప్పాడు డాడీ? దేవుడు చాలా తెలివిగలవాడు కదమ్మా. మాట్లాడకుండా రాయిగా మారిపోయాడు. కానీ నేను మనిషిని కదా, దేవుళ్ళ మారిపోలేను కదా. అందుకే కుమిలిపోతున్నాను. ఇది సమాధానం చెప్పలేని సమస్య కాబట్టి నేను పరిష్కారం వెతుకుతున్నాను డాడీ. రేపు కోర్టులో మీరు నేను చెప్పినట్టే చెప్పాలి, అంతే. యువర్ ఆనర్, ఈ కేసును పక్కదోవ పట్టించడం కోసం తను అసలు చందునే కాదు అంటూ ఈ కరుణ కొత్త ఆలోచనలకు తెరలేపింది.
దాని వలన కోర్టు వారి సమయం వృధా కావటం తప్ప మరో ప్రయోజనం లేదు. ఈవిడ తన భార్య చందుని అని రాజాగారే స్వయంగా ఒప్పుకున్నారు కాబట్టి ఆవిడను చందుగానే పరిగణించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను యువరానర్. నా క్లయింట్ని రాజా మోసం చేసి పెళ్లి చేసుకోవటం వలన వాళ్ళ పెళ్లిని రద్దు చేయవలసిందిగా కోరుతూ, అలాగే నా క్లయింట్ కోరిక ప్రకారం చందు రాజాలిద్దరిని భార్యాభర్తలుగా కలిసి ఉండేలాగా ఆదేశించవలసిందిగా కోరుతున్నాను యువరానర్. దీక్షితులు గారు, ఓ చిన్న మాట. మీ క్లయింట్కి విడాకులు కావాలి అని మీరు కోరుకోవటం వరకు బాగుంటుంది, కానీ ఆ జంట కలిసి ఉండాలి అని కోరుకోవటం అనేది మీ పరిధిలోనికి రాని విషయం. కావచ్చు యువరానర్, కానీ నా క్లయింట్ ఎంత గొప్ప మనసుతో ఆలోచిస్తోందో అర్థం చేసుకోండి. తనకు అన్యాయం జరిగినా సరే ఈ చందుకి తిరిగి తన స్థానం ఇవ్వడానికి ఇప్పటికీ సిద్ధంగా ఉంది యువరానర్. జడ్జి గారు, అసలు నా ప్రమేయం లేకుండా వాళ్ళెలా నా గురించి నిర్ణయాలు తీసుకుంటారో అర్థం కావట్లేదండి. యువర్ ఆనర్, నా క్లయింట్ అసలు తను చందునే కాదు అంటోంది. చందు అనే మహిళ రాజాకి భార్య. ఆవిడ చనిపోయి తిరిగొచ్చిందని అంటున్నారు. వాళ్ళిద్దరూ అమృతని మోసం చేశారు అని కేసు దాఖలైంది. అసలు నా క్లయింట్ చందునే కానప్పుడు ఆవిడ వేసిన కేసే చెల్లదు యువర్ ఆనర్. అవును దీక్షితులు గారు, కరుణకి రాజాకి మధ్య ఉన్న సంబంధం అభ్యంతరకరమైనదని మీరు ప్రూవ్ చేయలేకపోయారు. పత్రికల వార్తలని, మీడియా కథనాలను పరిగణలోకి తీసుకుని మనం నిర్ణయం తీసుకోలేం కదా. రాజా గారికి చందు మొదటి భార్య అంటున్నారు. మరి ఈ కరుణే చందు అని ప్రూవ్ చేయగలిగితే అప్పుడు విడాకుల కేసు గురించి మాట్లాడదాం. అది ఇప్పుడే నిరూపిస్తాను యువరానర్. ఆ అమ్మాయి మిమ్మల్ని ఏమని పిలుస్తుంది? డాడీ అని పిలుస్తుంది. అప్పుడు ఈ అమ్మాయి మీ కూతురే కదా? కాదు, మీ కూతురు చందు ఏమైనట్టు? చనిపోయింది.